Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. సో ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. మీకు మొన్న వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు సెమీఫైనల్స్ లాంటివి గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావచ్చు. వైవి సుబ్బారెడ్డి క్లియర్ గా చెప్పారు, ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవాలి. ఇటు 3 రాజధానులకు మ్యాండేట్ అని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో మరి సెమీఫైనల్స్ లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అలాగే బొంటజోరి మూడు పట్టభద్రుల్లో ఓడిపోయారు. 3 ప్రాంతాల్లోనూ పట్టభద్రుల్లో ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. చంద్రబాబు నాయుడు అయితే మ్యానిపులేషన్ చేశాడు. అంటే అక్కడ ఉద్యోగం హోల్డర్స్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నది. అవును, వీరు ఆయన సామాజిక వర్గానికి బ్యాలెట్ బాక్స్ లో పోయి ఓటేసేటప్పుడు ఎవరు చెప్తాడు? శ్రీదేవికి 15 కోట్లు ఇచ్చాడు, కోటంగాడికి 15 కోట్లు ఇచ్చాడు, ఆనంకి 15 కోట్లు ఇచ్చాడు, చంద్రశేఖర్ రెడ్డికి 15 కోట్లు ఇచ్చాడు. 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ రామకృష్ణారెడ్డికి నాకు సంబంధం లేదయా. మొన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుకుంటాడు. ఆయన పార్టీ పరంగా ఆయన అడ్వైజర్ ఉన్నాడు. ఆయన సంగతి ఆయన పోతాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన పార్టీ అడ్వైజర్ మాత్రమే. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడుతున్న వ్యక్తిని బయట నుంచొని నేను చెప్తున్నా నీకు, పట్టభద్రుల ఎలక్షన్ లో ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. రేపు వేసే ఎన్నికల్లో ఆప్షన్ లేదు. మొత్తం మీద ఎన్ని సీట్లు గెలిచినారు? 7కి 6 గెలిచినాము. 7కి 6 గెలిచినాము. వాళ్ళకి 2 వచ్చినాయి, మాకు 2 వచ్చినాయి. సరే, ఒకదాని గురించే డిస్కషన్ ఎక్కువ. అందులోను మీ 4 ఎమ్మెల్యేలు ఆపోజిట్ గా ఓటేస్తే అది మీ పార్టీకి ఎంత ఇది అంటే మైనస్? ఇప్పుడు నలుగురు మీద 3.5 సంవత్సరాల నుంచి సీఎం గారు వాయిస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళ పనితీరును బట్టి ప్రతి 6 నెలలకో ప్రతి 4 నెలలకో ఎమ్మెల్యే గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ తీసుకుంటున్నారు. మీరు ఇక్కడ చూస్తే నాడు నేడు పథకాలు కానీ, నవరత్నాల్లో ఉన్న నవరత్న పథకాలు కూడా వాలంటీర్స్ని పెట్టి డైరెక్ట్గా ప్రజలకు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కొత్త పథకాలను తీసుకొచ్చి కొత్త విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు డైరెక్ట్గా వాళ్ళకే పోవాలి, ఎమ్మెల్యేలు కూడా కమిషన్ రాకూడదు అనే పరిస్థితుల్లో పెట్టారు. ఈ క్రమంలో ఇవ్వడలేక అక్రమంగా సంపాదించాలనే ఒక దుర్బుద్ధితో కూడుకున్న వాళ్ళే ఈ 4. సరే, 2 అంటే ఇప్పుడు మనకు తెలిసిందే, కోటంరెడ్డి గారు, అన్నం వెంకటరామరెడ్డి తెలిసిందే. ఓకే, వాళ్ళిద్దరు ఎలాగూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపోజిట్ గా వేస్తారని మనకు తెలిసిందే. బట్ ఇద్దరు సడన్ గా ఇప్పుడు శ్రీదేవి గారు మీకు తెలియదు అంతే, మీడియాలో బయటికి తెలీదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడికి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండక మీకు తెలుసా? అది వినండి. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని గౌతమ్ అన్నను చూసి టికెట్ ఇవ్వడం జరిగింది. అతని క్యారెక్టర్ కాండక్ట్ కూడా సరి చేసుకోమని వార్నింగ్ ఇచ్చి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే గెలవాలి, అక్కడ గెలిచే స్థానాలు అవి. ఆయనకి లోకల్గా మంచి పట్టుంది. ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరైతే 4 అన్నారో వాళ్ళతో పాటు ఇంకొక 4-5 కలిపి సీఎం గారు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది 5-6 సార్లు. మీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం మీకు తగిన గుణపాఠం చెప్తాం గట్టిగా. ప్రజల కోసం పనిచేస్తున్నాను నేను, మీరు ప్రజల కోసం పనిచేయాలని. ఇవన్నీ ఇవ్వడలేని చంద్రశేఖర్ రెడ్డి, తాటికొండ శ్రీదేవి, ఆమె ఏ రోజు కూడా ఆమె చాలా భయంకరంగా ఉంటుంది. మీరు చూసారు లేదా ఆమె ఫోటో చూపిస్తాను, ఫోన్ ఇటండి. ఆమె మేకప్ తీసేసిందంటే పొగులు చూస్తే రైతులు కల్లోకి వస్తుంది. కర్రీ దెయ్యం. నిజంగా చెప్తున్నా, అనాలని అనట్లేదు. వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా మాట్లాడతాను. ఆమె భర్త ఆమెను ఎందుకు విడిచిపెట్టిపోయినాడు? ఆమె ఇప్పుడు ఎవరితో సంసారం చేస్తుంది? ఒక ఎమ్మెల్యేగా ఉండి కాన్స్టిట్యున్సీకి పెద్ద అయ్యి సిగ్గుండక్కర్లే? నువ్వు నీ విధానాలు ఎట్టా ఉండాలా? నువ్వు 15 కోట్లకు అమ్ముడు పోయి క్వారీల్లో అక్రమాలు చేసి పేరేచర్ల లామ్ అనే క్వారీ ఏరియాస్లో కోట్ల రూపాయలు పిండుకొని రక్తం గ్లాసులో పోసుకొని తాగింది క్వారీ వాళ్ళని. డబ్బులు ఇవ్వకపోతే క్వారీ ఆపేసేయాలా? ఆమె చుట్టూ చెంచాగిరి చేసే చెత్తనా కొడుకులందరూ పోయి అక్కడ పోయి గొడవ చేస్తారు, కావాలని గొడవలు పెట్టుకుంటారు. ఎస్సీలు, రెడ్లు వీళ్ళందరూ అయితే వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టించింది. నీ ఇంట్లో నీ అన్న దందాలు చేస్తాడు, డాక్టర్గా ఉన్న నీ అన్న దందాలు చేస్తాడు. ఎక్కడ దాకా ఎందుకు? లామ్ క్వారీలో నన్ను ఇబ్బంది పెట్టింది ఆమె. లామ్ క్వారీ నా క్వారీ ఉంది లామ్లో. 2019లో లీజుకి తీసుకున్నా. 2022 వరకు పర్మిషన్స్ లేవు, నేను ఆపుకున్న దాన్ని, నేను చేయలా.
ప్రతిరోజు అక్రమ మైనింగ్ జరిగేది. సీఎంఓలో నేనే ఆమె మీద 8-9 కంప్లైంట్స్ పెట్టిన, ఆమె మీద అక్రమ మైనింగ్ చేస్తుంది, డబ్బులు దండుకుంటుందని. ఆ కొండ చుట్టూ ఇళ్ళు ఉంటాయా? మైనింగ్ చేసే దగ్గర ఇళ్ళు ఉంటాయండి? ఉండవు కదా. ఆ కొండ చుట్టూతా ఇళ్ళు వేసుకొని, అంటే స్థలం కబ్జా చేసేసి, ఆమె దగ్గర పనిచేసే కొంతమంది చెంచానా కొడుకులకి చెప్పి ఆ స్థలాలు కబ్జా చేపించి ఏమే హలో బ్రిక్స్తో కట్టి రేకులు వేసేసి ఒక్కొక్క ఇల్లు 3 లక్షలు 4 లక్షల రూపాయలకి అమ్మింది. అట్లా 250 నుంచి 300 ఇళ్ళు అమ్మింది. నేను రేపు వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ మొత్తం బయటపెడతా ఖచ్చితంగా. ఆమె ఎవరెవరి దగ్గర, క్వారీల దగ్గర ఎంత డబ్బులు వసూలు చేసింది, మా వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకుంది, ఇవన్నీ పెట్టి సిఐడిలో కేసు పెడతా నేను ఆమె మీద. ఇదే కాదు, 250-300 మంది ఆడవాళ్ళని ఆమె ఇంటికి పంపించి హైదరాబాదు, ఆమెను కుక్కను కొట్టించినట్టు కొట్టికపోతే నా పేరే బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కాదు, రాసి పెట్టుకోవాలి. ఎందుకు అంత ఇప్పుడు ఒక వ్యక్తి, ఆమె కూడా ఒక ఎమ్మెల్యేనే, మీ పార్టీ ఎమ్మెల్యేనే. ఇప్పుడు మొన్న ఏదో వ్యతిరేకంగా ఓటేసింది కాబట్టి మీ మీద మీకు ఆమె ఎందుకు వేయాలన్న వ్యతిరేకంగా ఓటు? ఎందుకు వేయాలి వ్యతిరేకంగా ఓటు? ఏం తక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి? పొగులు చూస్తే రేత్రి కల్లోకి వస్తావు. అందరినీ కాదని నువ్వు ఒక డాక్టర్ అని చెప్పి నిన్ను గౌరవించి, మహిళ అని చెప్పి నీకు అవకాశం ఇస్తే, కాదు ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని పెట్టడం, అది అక్కడున్న పర్సన్ ని కించపరచడం. కించపరచడం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రజల కోసం, ఎమ్మెల్యే కోసం కాదు. ఎమ్మెల్యేని ఆడ పెట్టింది ఆమె ఎమ్మెల్యేగా ఉందిగా, ఉన్న తర్వాత వేరే వ్యక్తిని తీసుకొచ్చి. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ప్రజలకి నువ్వు మేలు చేస్తే ఇంకొక సమన్వయకర్త రావాల్సిన అవసరం ఏంది? ప్రజలకు నువ్వు మేలు చేయలేదు, స్పందనలో కంప్లైంట్స్ రేజ్ అవుతున్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటే నువ్వు 85-90 కోట్లు పెట్టి హైదరాబాద్ ఇల్లు కట్టామని తెలిసింది. నీ బతుకేందో మాకు తెలీదా? పార్టీలో రాకముందు, ఎమ్మెల్యే కాకముందు నువ్వు సరిగా పనిచేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను పోగొట్టుకోలేరు కదా. ఆయనపై నమ్మకం పెట్టుకొని జగన్ గారి మీద ప్రజలు ఆయనకి ఓట్లేసి గెలిపించుకున్నారు. జగన్మోహన్ చూసి గెలిపించారు. నువ్వు సరిగా పనిచేయకపోతే ఇంకొక సమన్వయకర్తని వేశారు, డొక్కమాణిక్య ప్రసాద్ వేశారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కత్తెర సురేష్ని పెట్టారు అక్కడ. అంటే ఏంటి? నువ్వు నీ చేతగానితనం, నీ లగ్జరీ లైఫ్ లీడు, నీ మేకప్లు, నీ కథలు, నువ్వు విచ్చలవిడిగా భర్తను వదిలేసి నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు. డబ్బులు సంపాదించిన అరటిపళ్ళు బళ్ళోళ్ళని కూడా వదిలిపెట్టదు బ్రదర్. చికెన్ పకోడీ బండోడు, అరటిపండు బండోడు, ఎవడైనా సరే పోలీసు వాళ్ళు కూడా పీడించుకొని పోలీసు వాళ్ళని కూడా ఊరేం తిడుతుంది ఆమె. అంటే నీ కింద పనిచేసే సబార్డినేట్స్ ఉంటారు, కానీ నువ్వు తిడితే పడేవాళ్ళు ఎవరు లేరు. ఈ కంప్లైంట్స్ అన్నీ రేజ్ అయిన క్రమంలో పార్టీ అధిష్టానం ఆమె మీద చర్యలు తీసుకోవాలనుకొని కూడా ఆమెకు అవకాశం ఇచ్చింది. మళ్ళీ కలిసి పనిచేయి సమన్వయకర్తతో, గ్యారంటీగా నేను వేరే దగ్గర అకామిడేట్ చేస్తానని కూడా చెప్పారు. మరి నువ్వు ఇంత వ్యతిరేకత ఉన్నదానివి 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిని ఎందుకు వెళ్ళి కలిసావు? నీ కూతురుని తీసుకొని పోయి ఏమో సంకనాగతానికి పోయి కలిసినావు నువ్వు. అన్నా అనే సీఎం గారు నీకు హామీ ఇచ్చారు కదా. అంటే ఏంది? ఎవరికి అనుమానం రాకూడదని చెప్పి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. అదొక పార్ట్ ఆటలో. ఆమె చేయాల్సింది చేసింది, ఆమె అనాల్సింది అనింది, చెప్పాల్సింది చెప్పింది, లయ చేసింది, అక్కడ వెళ్ళిపోయింది, ఓటేసేసింది, ఎవరికి తెలియదు అనుకుంది. కానీ ఒక కోడ్ ఇచ్చారట, అది వింటే నాకే చాలా షాక్ అయిపోయినా నేను. అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారని తెలిసి సీఎం గారు ముందే జాగ్రత్త పడినట్టున్నారు. కోడ్ ఇచ్చారు, ఎవరు ఏంటి అనేది మొత్తం బట్టబయలైంది. అధిష్టానం, హైకమాండ్, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా తెలుసుకున్న తర్వాతే సస్పెన్షన్ వేయటం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టావు. హైదరాబాద్లో కూడా ఉండే పరిస్థితి ఉందా? నువ్వు దాచిపెట్టుకున్న 15 కోట్లు ఆడబెట్టావు, దాంట్లో నుంచి నువ్వు ₹1 తినగలవా? చెప్తావు నీ సంగతి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.